చదువుకుందాం. మొదటి శామ్యూయేల్ 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, బాగినాల మీరు దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడును ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తర్వాత ఇంకా ఉందా? చాలు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును, మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయుటకును పెంట కుప్పలలో నుండి, అంటే పెంట కుప్పలు అనకంటే దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును. అధికారులతో కూర్చోబెట్టడానికి దేనికి పనికిరాని వాళ్ళని, ఎందుకు అర్హత లేని వాళ్ళని, ఏ యోగ్యత లేని వారిని, అంటే పెంట కుప్పలు అనగా ఈ లోకమే ఒక చెత్తగా పెంటగా ఎంచిండు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో జీవించే చెత్త జనారాన్ని, అలాంటి వారిని, అంటే దరిద్రులైన వారిని, ఎందుకు అర్హత లేనటువంటి వారిని దేవుడు అధికారులతో కూర్చోబెట్టుటకు, అధికారులతో కూర్చోబెట్టడానికి ఆయన ఈరిని తీసుకొని వస్తారంట దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాలు చాలా వింతగా, చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటాయి. మానవుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మానవులు అయితే ఏం చేస్తారంటే, గొప్ప గొప్ప వారిని తీసుకొచ్చి, అధికారులైన వారిని, గొప్ప గొప్ప వారిని తీసుకొచ్చి సింహాసనమైన ఇళ్లలో, ఇప్పుడు ఉన్నటువంటి డూప్లికేట్ పాస్టర్లు కూడా అంతే, మీకు తెలుసో లేదు. హల్లెలూయా. దేశంలో ఉన్నటువంటి డూప్లికేట్ ఈరోజు ఈ లైవ్లో కూడా వెళ్ళింది ఈ మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే చాలా మంది అదే పని చేస్తారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే, ఈ గొప్ప గొప్ప వాళ్ళని ఏరుకుంటారు. మనుషుల యొక్క పద్ధతులు గొప్ప గొప్ప వారిని చూసి, వీళ్ళలో ఎవరు గొప్ప, ఎవరు పెద్ద, ఎవరు ఏంటి అని చెప్పని వాళ్ళను చూసి తీసుకొచ్చి అధికారులతో కూర్చోబెడతారు ఈ లోకంలో వాళ్ళు. అయితే దేవుడే అంటున్నాడు, దరిద్రులైన వారిని, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని, ఏమి తెలియనటువంటి అజ్ఞానులను, ఏమి అర్థం కానటువంటి వారిని తీసుకొచ్చి అధికారులతో కూర్చోబెట్టుటకు, ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టుటకు. మహిమగల సింహాసనం అంతంత మాత్రం ఈ లోక సంబంధమైన మట్టి సింహాసనాల మీద కూర్చోబెట్టి ఆహా అని చెప్పి జైలు కొట్టడం, అట్లా పూలు చల్లటం, రకరకాలు చేయటం, ఇలాంటివి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మహిమగల సింహాసనము మీద కూర్చోబెట్టుటకు, అధికారులతో కూర్చోబెట్టుటకై ఆయన ఎందుకు అర్హత లేనటువంటి వారిని తీసుకొచ్చి ఆయన కూర్చోబెడతాడు. ఇది ఈరోజు మన వర్తమానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునందు బాగైనని మనలను ఆయనతో కూడా లేపి, హల్లెలూయా. ఎవరిని చదువు మళ్ళీ? క్రీస్తుతో కూడా చదవాలా? క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క పద్ధతులు ఈ విధంగా ఉంటాయి. అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని సృష్టించినాడు ఒక్క మాటతోనే. ఏ లోకమా కలుగునుగా కంటే కలిగింది, సూర్య చంద్ర నక్షత్రములారా కలుగునుగా కంటే కలిగింది, జలచరములారా కలుగునుగా కంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఆయన మాటకే కలిగింది.
ఆయన మాటకే అంత శక్తి ఉంది. ఆయనతో పాటు కూర్చోబెట్టుటకై, హల్లెలూయా, ఆయనతో పాటు కూర్చోబెట్టుటకై ఏ అర్హత లేని వారిని, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని, దరిద్రులైన వారిని, ఇదిగో జ్ఞానవంతులైనటువంటి మహనీయులైనటువంటి వారి సరసన కూర్చోబెట్టుటకును, ఆఖరికి వారిని అందరిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా కూర్చోబెట్టుటకును, హల్లెలూయా. సింహాసనం అంటే మహిమ గల సింహాసనము స్వతంత్రింపజేయుటకును దేవుడు ఆయన ప్రత్యేకించుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క మనసు మంచి మనసు, అందుకే అనేకులు ఆయన వెంబడిస్తారు. హల్లెలూయా. అందుకే ఆయన తెలియనటువంటి వారు, ఎందుకు అర్థం కానటువంటి వారు తప్ప ఆయన తెలుసుకున్నటువంటి వారు అన్నిట్లో కూడా పాస్ అవుతూనే ఉన్నారు, అన్నిట్లో కూడా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అయితే దేవుని యొక్క బిడ్డలు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం కూడా చదువుకుందాం. మీకు 4 మాటలు మంచి క్లుప్తంగా వివరించి చెప్తా, చాలా జాగ్రత్తగా వినాలి. స్తోత్రం కలుగును గాక. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎక్కడ ఉన్న వాటిని వెతకాలి? ఇప్పుడు పైనున్న వాటినే వెతకాలి. హల్లెలూయా. ఏం చెప్పాడు? క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే, ఇప్పుడు క్రీస్తుతో కూడా నేను లేపబడతానన్న మనసు కలిగిన వారైతే మీరు ఇక పైనున్న వాటినే వెతకండి. ఇక ఈ లోక సంబంధమైన వాటిని వెతకొద్దు. అవన్నీ వెతుకుటం వలన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ప్రయోజనం లేని వాటి కొరకు పరుగులెత్తకూడదు. హల్లెలూయా. ప్రయోజనము కలిగినటువంటి వాటి కొరకే మనం పరుగులు తీయాలి. అవి ఏంటి అంటే పరలోకమందు ఉన్నాయి, అంటే పరలోకంలో ఉన్నాయి శాశ్వతమైనవి. ఈ లోకంలో ఉన్నాయి శాశ్వతమైనవి కావు. ఈ లోకంలో ఉన్నాయి అన్ని కూడా శాశ్వతమైనవి, అవి నమ్మకం లేనివి. అందుకని లోకంలో ఉన్న వాటి వైపు చూడక పైనున్న వాటినే వెదకండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అలాగనే ప్రకటనల గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు దాకా ఇక్కడ ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ మహిమ గల సింహాసనము స్వతంత్రింపజేయుటకును, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏమిటనగా, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు, ఆ నొప్పులకు కేకలు వేయచ్చు. అంతటా పరలోకమందు బాగేనండి ఇంకొక సూచన కనబడెను. ఇప్పుడు నొప్పులు సూచన, బాధలు సూచన, ఇబ్బందులు సూచన కనబడెను. ఇప్పుడు పరలోకమందు మరొక సూచన కనబడెను. ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చదువు. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువుననగా ఆమె కుమారుని మింగివేయవలెనని సాతాను చూస్తూ ఉంది. ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనులను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు ఆమె కనగా ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనముని యొద్దకును కొనిపడబోబడెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇది వాక్యం మొదటి నుంచి చదివినప్పుడు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉందో, ఎక్కడ ఏముందంటే దీనికోసమే బైబిల్ ఎప్పుడు చదువుకోవాలి. హల్లెలూయా.
బైబిల్ ఎప్పుడు చదువుకుంటా ఉంటే ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్లు ఉండే, ఎక్కడెక్కడ బైబిల్ అర్థాలు ఉండే, బైబిల్ అందరూ చదువుతారు, బాగా చదువుకుంటూ పోతారు. కానీ దీని యొక్క వివరణ ఎక్కడికి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో అవన్నీ మనం జ్ఞానంతో దీన్ని వెతుక్కోవాలి. అందుకనే బైబిల్ ఎన్నిసార్లు చదివినా కూడా మనకి బైబిల్ కొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదువు ఆ బైబిల్లో ఇంకా మనకు అర్థం కాని చాలా ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆ మగ శిశువు అనగా ఆ మగ శిశువుని కూడా మింగాలని చూసింది, కానీ ఆ మగ శిశువుని మింగలేకపోయింది ఈ ఘట సర్పం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇతను ఆ సింహాసనము యొద్దకును దేవుని యొద్దకును కొనిపోబడ్డాడు. అలాగనే మనము కూడా సింహాసనము యొద్దకును ఆయన యొక్క సింహాసనం యొద్దకు ఆయన యొద్దకును మనము కొనిపోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మీకు ఒక 4 విషయాలు ఈ సింహాసనాల గురించి, 4 సింహాసనాల గురించి మీకు చెప్తాను. ఆ 4 సింహాసనాలకి మనం ఎలా సిద్ధపడాలో, ఏ విధంగా మనం సిద్ధపడాలో ఐటి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని హల్లెలూయా. రెండవది పరిశుద్ధ సింహాసనం. కీర్తనల గ్రంథం ఆడ రెఫరెన్స్ నేను తర్వాత మీకు ఇంకోసారి చూపిస్తాను. దాన్ని రాసుకోలేదు, నేను పొరపాటు పడ్డాను. దాని రిఫరెన్స్ అంటే మహిమగల సింహాసనం గురించి మీకు తర్వాత వివరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ సింహాసనం, మొట్టమొదటిది మహిమగల సింహాసనం, రెండవది పరిశుద్ధ సింహాసనం. అంటే కీర్తనల గ్రంథం 47వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకున్నాం. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. హలో సరిదు. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అంతవరకే. హల్లెలూయా. ఇప్పుడు నేను పరిశుద్ధ సింహాసనం అన్నాను కాబట్టి అక్కడ దాకా చదివి ఆపేసేయాలి. స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని యొక్క బిడ్డ, రెండవది పరిశుద్ధ సింహాసనం, మూడవది మాన్యత గల సింహాసనం. యెషయా గ్రంథం 22:23 వాక్యం. మాన్యత గల సింహాసనం. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు హల్లెలూయా మాన్యత గల సింహాసనముగా ఆయన ఉంటాడు. నాలుగవది ప్రశస్తమైన సింహాసనం. ఇర్మియా పుస్తకం 14వ అధ్యాయము 21వ వచనం. నీ నామమును బట్టి మమ్ములను త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనము అవమానపరచకుము. హల్లెలూయా. ప్రశస్తమైన సింహాసనం. 4 సింహాసనాల గురించి మీకు వాక్యంలో వివరిస్తాను. మొట్టమొదటిది మహిమగల సింహాసనం, రెండవది పరిశుద్ధ సింహాసనం, మూడవది మాన్యత గల సింహాసనం, నాలుగవది ప్రశస్తమైన సింహాసనం. ఈ 4 సింహాసనాలు ఎవరి కోసం దాగి ఉన్నాయో, ఎలాంటి వారి కోసం దాగి ఉన్నాయో పరలోక రాజ్యంలో ఐటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వర్తమానం ఏమిటంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి తెలుసుకోవడానికి కాదు, పరలోకంలో ఉన్న వాటి గురించి ఈ లోకంలో మనం తెలుసుకొని ఆహా అని చెప్పని ఆ రాజ్యానికి మనం సిద్ధపడిన వారి కొరకు ఆ సింహాసనం ఎదురు చూస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిది హల్లెలూయా. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, నిర్గమాకాండం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. 4 విషయాలు చదివిన తర్వాత
మీకు 4 విషయాలు చెప్తా. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. 14వ అధ్యాయం 13వ వచనం. ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు మళ్ళీ చదివినిపిస్తున్నానంటే, ఇక్కడ ఒక దూతలు అంటే దేవదూతలు, మరి రాలిపోయిన దూతల గురించి, ఇందాక తోకతో కొట్టినటువంటి దూతల గురించి మనం విన్నాము. నక్షత్రాలు రాలిపోయినాయని. అలాగనే ఇక్కడ పరలోకంలో యేసయ్యతో మహిమకరంగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవదూతలకు లేనటువంటి గొప్ప సూచన మనకి, ఆ గొప్ప సింహాసనం మనకి ఇయటానికి దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసి మన కోసం ఉంచి ఆయన వెళ్ళిపోయాడు, మరలా రానై ఉన్నాడు. అయితే చదువమ్మా. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముల కనగా నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించెదను, ఉత్తర దిక్కునున్న హల్లెలూయా. ఈ సింహాసనం మీద కూర్చోటానికి ఏ దేవదూత కూడా అర్హత లేదు. హల్లెలూయా. మీకు అందుకని ఇవాళ ఈ విషయాలు చెప్పాలని నేను ఈ విధంగా సిద్ధపడి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సింహాసనం ఎవరి కొరకు అంటే, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు బానిస అయిపోయి, ఈ లోకంలో ఉన్న వాటికి ఆకర్షణ అయిపోయి, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఏదో ఇదే గొప్పదని చెప్పని మట్టిలో మాణిక్యాలు, మట్టిలో బొమ్మలను ఎత్తుకొని ఈ మట్టిలో ఈ పోగు చేసుకొని వాటి కోసం మనం జీవించే వాళ్ళ కొరకు కాదు ఆ సింహాసనం. ఆ సింహాసనం ఎవరి కొరకు అయ్యా అంటే, ఇదిగో ఇందాక ఒక ప్రత్యేకమైన వారి కొరకు, అనగా ఇందాక మీకు చెప్పాను అనమాట, పెంట కుప్పల మీద దరిద్రులైన వారిని తీసుకొస్తాడు. అయితే వారిపైన మనల్ని దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో కూర్చున్నామంటే నువ్వు ఇప్పుడు పరలోక రాజ్యంలో కూర్చున్నట్లే. అంటే ఆ సింహాసనం మీద మనం కూర్చొనే ఉన్నాము. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ సింహాసనం మీద మనం కూర్చొనే ఉన్నాము. ఆ సింహాసనం అనగా ఎక్కడో లేదు, అది ఇక్కడే మన మధ్యనే ఉంది. అయితే ఒక రోజు ఇదంతా మాయమైపోతే అప్పటికప్పుడే మనకి అది కనబడుద్ది, దాని మీద మనం కూర్చుంటాం అనమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ యొక్క నక్షత్రాల గురించి రాయబడి ఉంది, ఈ యొక్క దేవదూతల గురించి రాయబడి ఉంది. దేవుని తోటైన ఏదెనులో నీ ఉంటివి మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతి మణి, రత్నవర్ణపు రాయి, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు రాయించువారు నీకు సిద్ధమైరి. హల్లెలూయా. చూడండి, వీటన్నిటికంటే కూడా ఒక విలువగా దేవుడు మనల్ని పోల్చుచూ ఉన్నాడు. అయితే వాటన్నిటికంటే కూడా విలువైన వ్యక్తిగా దరిద్రుల్ని ఈ లోకంలో లెక్క చేయరు. వీళ్ళు దరిద్రులే, ఎదుగు పనికిరారులే, అట్టా ఇట్టా అంటారు. వీటన్నిటి గురించి మీకు ఆ భాగాల్లో చెప్పేటప్పుడు రెఫరెన్స్ ద్వారాగానే మీకు తెలియపరుస్తాను. అయితే దేవుని యొక్క బిడ్డలారా, నిర్గమాకాండం 17వ అధ్యాయం కూడా చదువుదాం. 16వ వచనం, 17, 16 వచనం. 17వ అధ్యాయము 16వ వచనం. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు వారు అమాలేకులు అనగా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి కొందరు అమాలేకులు సింహాసనానికి వ్యతిరేకంగా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ సింహాసనాన్ని పోగొట్టుకున్నారు. యెహోవాకు అమాలేకులకు హల్లెలూయా తరతరములకు ఇక యుద్ధము. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ వాళ్ళకి లేని ధన్యత అంటే ఈ అమాలేకులు ఆ సింహాసనాన్ని పోగొట్టుకున్నారు. ఆ సింహాసనం మాకు వద్దన్నట్లుగా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగాను, వాళ్ళకి దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవటం మన యొక్క క్రియలో ఇష్టానుసారంగా లోక సంబంధంగా నడిపించబడినప్పుడు అది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు. హల్లెలూయా. ఆ క్రియలుగా వాళ్ళు నడుచుకొని సింహాసనానికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు. అయితే మనం అలా జీవించడానికి లేదు. హల్లెలూయా. అలా జీవించకుండా ఉన్నటువంటి ఒక ధన్యురాలు గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసిన తర్వాత మనం ఆ తర్వాత ఈ 4 మాటలు కూడా త్వరగానే ముగిస్తా. ఇంత పెద్ద ప్రసంగం కూడా త్వరగానే నేను ముగించుకుంటూ వెళ్ళిపోతాను. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుకుందాం.
ఇక్కడ మరియ గురించి రాయబడి ఉంది. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి హల్లెలూయా దీన మనస్సు కలిగిన వారిని ఈ సింహాసనము మీద ఎక్కించెదను. మొట్టమొదటి సింహాసనం ఏంటి? మహిమ గల సింహాసనం. ఎవరికి పడితే వాళ్ళకి కాదు. హల్లెలూయా. ఇప్పుడు 4 మాటలు వస్తాయి అన్నమాట. స్తోత్రం కలుగునగా. మీకు వివరించి ఇప్పుడు విషయంలోకి వస్తున్నాను. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఎవరికంటే ఈ సింహాసనం దీన మనసు కలిగిన వారికి. మళ్ళీ ఒకసారి చదువు. ఏ మనసు? దీన మనసు కలిగిన వారికి. చదువమ్మా. సింహాసనముల నుండి. ఇప్పుడు అక్కడ సింహాసనం అని లేదు. కొంతమంది సింహాసనం నీకు వచ్చింది సింహాసనం అంటే మనకి సింహాసనములు ఉండే అనమాట. అనేక సింహాసనాలు ఉండే పరలోక రాజ్యం. అయితే ఇక్కడ 4 సింహాసనాల గురించే మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా ఉండే అనమాట. బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెదను. కనుక దీన మనసు కలిగి ఉండాలి. అంటే దీన మనసు ఎవరు ధరించుకొని ఉంటారో వారిని ఆ మహిమ గల సింహాసనమైన యేసయ్య కూర్చోబెడతారు. అంత మాత్రాన దరిద్రులు తీసుకొచ్చి వెంటనే కూర్చోబెట్టడు. వాళ్ళు అనుకుంటారు మేము దరిద్రులు కదా, మమ్మల్ని తీసుకొని అందులో కూర్చోబెడతలేయా ఏం చేస్తో అని చెప్పని ఏయో అనుకుంటారు, ఊహించుకుంటారు. అవునా కదా? ఊహించుకుంటారు. అట్లే కాదు. ఇక్కడ కొన్ని పాయింట్లు ఇచ్చిండు దేవుడు, కొన్ని విషయాలు ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ట్రైనింగ్ చేయకుండా డాక్టర్ కాలేదు, నేను ట్రైనింగ్ చేయకుండా పాస్టర్ని కాలేదు. హల్లెలూయా. మీరు బారుకు మందిరానికి ఎన్ని కష్టాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఇంట్లో ఉండాలి, లేకపోయినా 10 రూపాయలను మిగిల్చుకొని 20 రూపాయలను మిగిల్చుకొని దేవునికి చెల్లించాలని, పిల్లలకి కొనిపెట్టాలని ఆశలు ఉన్నా కూడా అట్లా తగ్గించుకొని కూడా మీరు అన్నిట్లో ఓర్చుకొని దేవుని యొద్దకు నడిపించబడుతున్నారు. కనుకనే మీకు ఇది తగును. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీకు ఇది తగును. అందుకని ఈ విధంగా ఉంటుంది దేవుని యొక్క సింహాసనం. అంతేగాని ఎట్టబడితే అట్లా ఉండదు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఏంటంటే దీన మనసు కలిగిన వారికి మాత్రమే ఆ యొక్క మహిమ గల సింహాసనం ఎదురు చూస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి సింహాసనం ఉంటుంది, కానీ ఈ లోక సంబంధంగా ఎవరికి పడితే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎవరంటే ఈ లోక సంబంధులు. అందుకని ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే వాళ్ళని ధనవంతులను గొప్పవారి యొక్క సింహాసనంలో పడద్రోసి వారిని కింద కూర్చోబెట్టి వాళ్ళని తీసుకుపోయి నరకంలో పడేసి మనల్ని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెడతారంట. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. ఇప్పుడు ఏదో మనం ఇటు చూసి సంకలు కొట్టుకుంటున్నారు. కొంతమంది నాకు 70 ఎకరాలు ఉంది, నాకు 60 ఎకరాలు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు 10 బిల్డింగులు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు బలం ఉంది, బలగం ఉంది, తినడానికి కొదవలేదు, నేను అన్నింటిలో టాపు, అది ఇదని చెప్పి అనుకుంటారు. వీళ్ళ సింహాసనం మీద నుంచి డొల్లించి దీన మనసు కలిగినటువంటి వారిని, ప్రత్యేకించబడినటువంటి వారిని ఏరుకొని దేవుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పడద్రోసి ఆ సింహాసనం మీద వారిని ఎక్కిస్తాడు. వారెవరయ్యా అంటే దీన మనసును ధరించుకున్నటువంటి వారిని. హల్లెలూయా. చూడండి, ఇంకా కొన్ని విషయాలు దీని గురించి లూకా సువార్త చదివాం కదా. ఇక్కడ 1 సామ్యూయలు 2వ అధ్యాయము 8వ వచనం కూడా ఇందాక చదివినటువంటిది. హల్లెలూయా. ఎవరికి సింహాసనం అంటే వీళ్ళకే. చూడండి, దీన మనసు కలిగినటువంటి వారికి. హల్లెలూయా. ఇందాక ఫస్ట్ చదివింది 1 సామ్యూయలు 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు 1 సామ్యూయలు 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును. హల్లెలూయా. వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. మట్టి అనగా దీనత్వానికి సాదృశ్యముగా ఉంది. మట్టి అనగా అది కొన్ని విషయాలు చెప్తాను ఈ మట్టి గురించి. ఒక ఆయన అన్నాడంట ఆ దేవునితోటి, ప్రభువా ఏంటయ్యా, నన్ను ఏంటయ్యా మట్టితో చేసివేంటయ్యా, మట్టి కాకుండా మణుమాణిక్యాలు లేవయ్యా, మరి బంగారం లేదా, వెండి లేదా, వజ్రాలు లేవా, రాయి లేదా, ఎన్ని లేవయ్యా, ఇన్ని రాళ్ళు రకరకాలుగా ఉన్నటువంటి వాటిని వదిలిపెట్టి నన్ను ఏంటయ్యా మట్టిగా చేసు అని అన్నాడంట. హల్లెలూయా. మట్టితో చేసి ఏంటయ్యా అన్నాడంట. యేసయ్య అన్నాడంట,
అరే మట్టి అయితే చిన్న చిన్న వర్షాలు కూడా కరిగిపోయిందిరా, చిన్న చిన్న విషయానికి కూడా కరిగిపోద్ది మట్టి, దేనికైనా ఉపయోగపడుద్ది. ఈ రాయి కరగదు బాబు, రాయి లాంటి మనసు అయితే కరగదు, అందుకని ఆ మట్టిని నీకు ఇచ్చాను, నీ మనసు కూడా అలా కరిగిపోవాలని నిన్ను అంతగా ప్రేమించానని చెప్పని యేసు ప్రభు అతనితో చెప్పిండంట. హల్లెలూయా. రాళ్ళు రత్నాలు ఈ కరగవు, అందుకని మట్టితో చేసిండు అనమాట దేవుడు. మట్టితో చేసింది కనుకనే మట్టి దేనికి సాదృశ్యంగా ఉందంటే దీనత్వానికి సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. మట్టి నువ్వు ఎన్నిసార్లైనా గెలుకు, ఏమైనా చెయ్యి, అది చెప్పినట్టే అంటది మట్టి. ఆ మట్టి మీద నువ్వు మొక్క మలుసుంది, నీళ్లు పోయి మలుసుంది. హల్లెలూయా. అందుకని మనిషిని మట్టితో చేసిండు దేవుడు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇంకా చదువు అక్కడే, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. వారిని మట్టిలో నుండి అంటే ఈ మట్టిలో ఉన్న వారిని ఎత్తుతానగా రాళ్ళలో ఉన్న వాళ్ళని ఎత్తుతానల్లా. స్తోత్రం కలుగు. ఆ మట్టిలో ఉన్న వారిని ఎత్తి లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తు వాడు కూడా ఆయనే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టలా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేనికి అర్హత లేనటువంటి వారిని ఆయన తీసుకొస్తారు అన్నమాట. ఇంకా నాకు ఎక్కడ అర్హత లేదని వీళ్ళు అనుకుంటారు కదా, నాకెందుకని అర్హత లేకుండా పోతుంది, నాకు ఈ లోకంలో నాకెందుకు ఘనత లేకుండా పోతుంది, నాకెందుకు విలువ లేకుండా పోతుంది, నన్ను ఎవరు కూడా అంతగా పట్టించుకోవట్లేదని చెప్పని వాళ్ళు అనుకుంటుంటారు. అయితే ఇక్కడ యేసయ్య అన్నటువంటి మాటను సరిగ్గా వినగలిగితే ఆహా అనుకుంటాం అనమాట. చప్పుళ్ళు కొట్టాం. హల్లెలూయా. యేసయ్య మాట వినగలిగితే ఆహా అనుకుంటాం అనమాట. యేసయ్య ఏమంటున్నాడు, దేనికి అర్హత లేనటువంటి వారిని పెంట కుప్పలో మట్టిలో నుంచి ఇదిగో దరిద్రులను, దేనికి అర్హత లేదు, వీళ్ళు వేస్ట్ అని చెప్పని వీళ్ళ పేరు తీసివేయబడినప్పుడు వారి పేరుని దేవుడు గనపరుస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇంకొక మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. ఇదిగో భాగ్యనండి, మనం చాలా మంది వాళ్ళ గురించి మనం ఇద్దాం. లోకమునకు వారు మురికిగాను, అందరికి చిచ్చి అన్నట్లుగా గాను ఇప్పటి వరకు మనం ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా. ఎలాగ ఎంచబడి ఉన్నాం? లోకానికి మురికిగాను, పెంటగాను, వేస్ట్ గాను, బట్టలు సరిగా లేని వాళ్ళు గాను, ఇళ్ళు సరిగా లేని వారు గాను, పళ్ళాలు సరిగా లేని వారి గాను, వస్త్రాలు సరిగా లేని వారి గాను, అన్నిట్లో లేని వారిగా మనం ఉన్నాము. వీరి గురించి దేవుడు ఏం మాట్లాడుతుండో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయము 7, 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం, చదువుదాం. హల్లెలూయా. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని, ఇందాక మనం అనుకున్న చూడు, చదివి చూడు, వారిని ఈ లోకానికి మురికిగాను, చెత్తగాను, వేస్ట్ గాను, లాభం లేదని, వీళ్ళ కులం కూడా వేస్ట్ కులం, వీళ్ళ కులాన్ని దేశపై ఊరేలు కూడా పెట్టాలరా అన్నటువంటి కులాన్ని అనుకున్నటువంటి వారిని వీళ్ళు అనుకుంటారు కదా, మా కులాన్ని తక్కువ చూపు చూస్తున్నారు, మా యొక్క స్థితిగతులను తక్కువ చూపు చూస్తుంది ఈ గ్రామం, ఈ పట్టణం, ఈ దేశం, ఈ గవర్నమెంట్ అని చెప్పని అనుకుంటారు. అయితే దేవుడు అలా చూడటం లేదు. అలాంటి వారిని దేవుడు ఎలాగ చూస్తున్నాడో చదవమా. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తు వాడు పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. హల్లెలూయా. ఆమె నల్ల గట్టిగా చప్పట్లు కొట్టింది లేదు. దేవునికి స్తోత్రం కలుగు. మీరు అట్టయితే గొప్పోళ్ళని అనుకుంటా, గొప్పోళ్ళు అయితే సింహాసనాలు దొల్లి కింద పడుతున్నారు, నరకంలో పోయి పడతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కనుక దేవుని యొక్క బిడ్డలారా, చదివే మాటని ఎంటబడాలి. ఆహా, నాదే ఈ మాట, నాదే ఈ విషయం, నాదే ఈ విషయం అని చెప్పని మనసులో రగులుతూ ఉండాలన్నమాట. ఈ లోకంలో నీకు అవమానం జరగలేదట్టుకుంది, ఈ లోకంలో నీకు న్యాయం జరగలేదట్టుకుంది, ఈ లోకంలో నీకు అన్నిట్లో బాగా జరుగుతుందట్టుకుంది. నీకు అన్యాయం జరిగితే దేవుని యొద్దకు వస్తావు. హల్లెలూయా. నీకు అవమానం జరిగితే దేవుని యొద్దకు వస్తావు. నీకు హేళన జరిగితే దేవుని యొద్దకు వస్తావు. ఈ లోకంలో నీకు ఘనత లేకపోతే నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిజంగా ఆయన యొక్క వాక్యాన్ని సారంగా ఆ వాక్యాన్ని మనం ఏంటంటే మనలో ఒక ఉజ్జీవం కదులుద్ది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అంత్య దినములలో ఇదిగో సంఘాల మీదకి నా ఆత్మను కుమ్మరించేదను, అప్పుడు సంఘాలు ఉజ్జీవంగా రగులుకుంటారని చెప్పని అన్నాడు. ఇదే అంత్య దినముల కాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ విధంగా ఇక్కడ మనం చదువుకున్నాం. ఏబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకున్నాం. హల్లెలూయా. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజ్యములతో పోయిందే మాట కట్ చేయాలి. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టెను. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఈ విధమైనటువంటి మార్గాల్లో నుంచి ప్రజల్ని ఏరుకుంటూ ఈ విధంగా ఆయన వారిని అద్భుతంగా ఆశ్చర్యంగా వారిని సింహాసనముల మీద కూర్చోబెట్టుచున్నప్పుడు ఆయనకి సంతోషం కలుగుతూ ఉంటది అన్నమాట. హల్లెలూయా. ఇది తెలిసినటువంటి వారికి కూడా సంతోషం కలుగుద్ది. ఇంతకు మించిన సంతోషం ఇక మనకి లోకంలో ఎక్కడా లేదు. ఉందా? ఎక్కడ ఉండదు. అది ఇక ఇలాంటి మంచి మంచి వర్తమానాలు, ఇలాంటి మార్గంలోకి వచ్చినటువంటి వారికి ఈ లోక సంబంధమైన చెత్త చెదారం కలిగినటువంటి సీరియళ్ళు, టీవీలు, ఇలాంటి చెత్త చెదారం ఇంకెందుకు చూస్తారు? బంగారం పెట్టుకోవాలా, ఇవి పెట్టుకోవాలా, ఈ ధరించుకోవాలా, అట్టుండాలి అని ఎట్టుండాలని, ఈ లోకంలో నేను అట్టుండాలి ఎట్టుండాలని ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు ఉంటాయా? ఇక ఉండవు. హల్లెలూయా. వీళ్ళంతా పిచ్చెక్కినటువంటి బ్యాచ్. ఆ బ్యాచ్కి పిచ్చి వదలాలంటే ఇలాంటి మందిరాల్లోకి పడాలి. హల్లెలూయా. ఇలాంటి చోటుకు వస్తే వాళ్ళు మంచి మనుషులుగాను, దీవించబడి ఆశీర్వదించబడి వారుగాను దేవుడు చేస్తారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది చూడండి, రెండవది సామెతల గ్రంథం. నీతి వలన, దాని చదివింది కూడా రెండవది. నీతి వలన సామెతల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. 16-12. రాజులు హల్లెలూయా. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. హల్లెలూయా. ఇప్పుడు నీతిని సంపాదించుకోవాలి. ప్రతి మనిషి నిన్ను పెంట కుప్పల నుంచి, దరిద్రత నుంచి, ఈ లోక సంబంధమైన వేస్ట్ నుంచి నిన్ను తీసుకొచ్చిన గనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే దీనత్వాన్ని ధరించుకోవాలి. ఎందుకు దీనత్వాన్ని ధరించుకోవాలంటే రేపు పరలోక రాజ్యములో దేవదూతలు కూర్చోనటువంటి సింహాసనములు, దేవదూతలు కూర్చోవాలనుకునే కొందరిని భూమి మీదకి నెట్టివేసిండు దేవుడు. అయితే మనల్ని అయితే ఆ సింహాసనం కూర్చోబెట్టడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉండడం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టు వారి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం అన్నమాట. అయితే ఆ సింహాసనం మీద మనం కూర్చోబోతూ ఉన్నాం కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీతి వలన సింహాసనము స్థిరపరచబడుతుంది. నువ్వు ఎంత నీతిని సంపాదించుకుంటావు, ఎంత నీతిమంతుడుగా నువ్వు ఉంటావో నీ యొక్క సింహాసనము స్థిరపరచబడుతుందన్న విషయాన్ని నిన్ను నీవే ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తూ ఆనందంగా కొనసాగిపో. నాకు అది లేదు, ఇది లేదు, వారు పలకరేంట్లు, వీళ్ళు పలకరేంట్లు, వాళ్ళ పెళ్లికి పిల్లలు, వీళ్ళ పెళ్లికి పిల్లలు, వాళ్ళ ఫంక్షన్కి పిల్లలు, వీళ్ళ ఫంక్షన్కి పిల్లలు, నేను అక్కడికి పోవాలా, నేను ఎక్కడికి పోవాలా, ఆ ఊరు వాళ్ళ, ఈ ఊరు వాళ్ళ, ఆ తిన్నా, ఇవన్నీ కాదు. ఐట్లో వచ్చే సంతోషం దరిద్రం. హల్లెలూయా. ఐట్లో వచ్చే సంతోషం దరిద్రమైన సంతోషం. ఇందులో వచ్చే సంతోషం ఆనందమైన సంతోషం. ఇందులో ఏమి ఆనందం అంటే నేను నీతి అనే వస్త్రాన్ని నేను ధరించాను, నేను నీతి అనే బట్టను కట్టాను,
నేను నీతిగానే నేను ఎంచబడాలి. నీతిగా ఎంచబడితే నీ కొరకు నీతి అను సింహాసనం స్థిరపరచబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నీతి అను సింహాసనం నీ కొరకు స్థిరపరచబడుతుంది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇంకా కొన్ని విషయాలు కీర్తనల గ్రంథం చూడండి, 89వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చదువుకుందాం. చదవాలి. నీతి న్యాయములు నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు, నీ సింహాసనముకు ఆధారములు, కృపా సత్యములు కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. నీ సన్నిధానవర్తులు. అయిపోయిందా? ఫస్ట్ మళ్ళీ చదువు. నీ కృపా సత్యములు, నీ కృపా సత్యములు. ఫస్ట్ నుంచి. నీతి న్యాయములు ఎవరు నాయన? నీతి న్యాయములు సింహాసనముకు ఆధారములు, నీ సింహాసనమునకు ఆధారములు. హల్లెలూయా. హల్లెలూయా. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అంటే నీతి, నీతి అని సిగురు నీలో పుట్టాలి. నీతి అనేది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీతి అను యెషయా సిగురు. అంటే నీతి అనగా మనం మొత్తు, మనం మట్టి, ఈ మట్టిలో నుంచి మహిమ కలిగిన సిగురు అనగా నీతి. చప్పట్లు కొట్టు. ఆమేనను. నీతి అనగా సిగురు. ఈ సిగురు నీలో పుట్టకపోతే నువ్వు మనిషి కింద లెక్క కాదు. హల్లెలూయా. ఇక ఆ లెక్కలో అన్ని లెక్కలు వేసుకుంటాం మనం, అన్ని పేర్లు చెప్పాం. స్తోత్రం కలుగునుగా. అప్పుడు నువ్వు చూసి దానికి ఎల్లా చూస్తుంటావు అన్నమాట. అప్పుడు ఈ బొద్దుగా నాదని చెప్పని ఇక అప్పుడన్నా నువ్వు మారు మనసు పొందడానికే ఈ లోకంలో వీటన్నిటిని పెట్టిండు దేవుడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. వీటన్నిటిని పెట్టింది అందుకనమాట. ఇవన్నీ మనకు మాత్రమే తెలుస్తుంది కానీ అంతంత మాత్రం వాళ్ళకి ఇవన్నీ తెలియవు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి ఇంకొక మాట. మూడవది యెషయా గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుతాం. కృప వలన సింహాసనము స్థిరపరచబడును. ఇప్పుడు దాకేమో నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. ఇప్పుడేమో కృప వలన సింహాసనము స్థిరపరచబడును. ఇందాక 4 సింహాసనాల గురించి చెప్పాను. ఆ 4 సింహాసనాలు ఎవరు స్వతంత్రించుకుంటారంటే ఈ మార్గంలో ఎవరు వారంటే దీన మనసు కలిగిన వారు. రెండవది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. మూడవది కృప వలన సింహాసనము స్థిరపరచబడును.